వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్యాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కట్ మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకుని దాని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే బేసన్ పౌడర్లో 1 స్పూను రైస్ ఫ్లోర్ వేసుకుందాము. దీంట్లో స్టఫింగ్ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు పులుసు తీసి పెట్టుకొని, అలాగే రోస్టెడ్ చెన్నా ఉంటుంది కదా, ఇది పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా వాము, అలాగే వంట సోడా. బేసన్ పౌడర్ తీసుకున్నాం కదా, దాంట్లోని ఈ శనగపిండిలో కొంచెంగా బియ్య పిండి కూడా వేసాం కదా, దీంట్లో మనకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. అలాగే పసుపు ఎందుకంటే కలర్ చాలా బాగుంటుంది బజ్జీకి. అలాగే పసుపు, కొద్దిగా వాము కూడా ఇలా కొంచెం చేత్తో ఇలా అనేసి దీంట్లో వేసుకుందాము. అలాగే వంట సోడా. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుందాం. బజ్జీ పిండిని ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి బజ్జీ పిండి అనేది ఇలా వచ్చేలాగా మిక్స్ చేసుకుందాం. అలాగే చింతపండు పేస్ట్ తీసి పెట్టుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నాం. ఆల్రెడీ బజ్జీ పిండిలో యాడ్ చేసుకున్నాం కదా, లైట్గానే యాడ్ చేసుకుందాము. అలాగే కారం, అలాగే నెక్స్ట్ కొద్దిగా వాము, ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పౌడర్ కింద తయారు చేసి పెట్టుకున్న రోస్టెడ్ చెన్నాదాల పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసి దీన్ని థిక్ పేస్ట్ కింద తయారు చేసి పెట్టుకుందాం. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఈ కట్ చేసి పెట్టుకున్న బజ్జీల్లోకి స్టఫ్ చేసుకుందాం. ఇలా లోపలంతా ఫుల్గా పెట్టుకున్న తర్వాత ఇలా కవర్ చేసేసుకోండి. అలాగే మిగిలిన మిర్చి బజ్జీల్లో కూడా యాడ్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బజ్జీని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా 2 వైపు ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే మిగిలిన కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న బజ్జీల్ని పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసి పెట్టుకున్న బజ్జీల్ని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుందాం. కట్ చేసుకున్న బజ్జీలను కూడా ఇలా ఫ్రై చేసుకుందాం. అనుకుంటే ఇలాగే తినచ్చు, లేదంటే కనుక దీనిపైన కొద్దిగా సాల్ట్ స్ప్రెడ్ చేసుకొని, అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, ఆనియన్స్, ఫ్రై చేసి పెట్టుకున్న పీనట్స్, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దీనిపైన కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుందాం.